ఓకే సార్. బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత నార్మల్‌గా జిమ్‌కి ఎళ్ళేవాళ్ళు గూడా ఉంటారు. జిమ్‌కి వెళ్ళినప్పుడు అంత ఫలితం లేనప్పుడు బారియాట్రిక్ సర్జరీ వల్ల అంత త్వరగా ఫలితం ఎలా వస్తుందంటారు? షార్ట్ కట్ కాదు. సర్జరీ ఈస్ నాట్ ఎ షార్ట్ కట్ ఫర్ వెయిట్ లాస్. డెఫినిట్‌గా 100%. అందుకే ఈ సర్జరీ అనేది ఓన్లీ పీపుల్ హూ ఆర్ స్టబర్న్ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ వెయిట్ వాళ్ళలో మాత్రమే ఈ సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాం. బికాస్ వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్‌లో అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇవన్నీ రావడం వల్ల కార్డియాక్ రిస్క్ అనేది పెరుగుతది. సో, వాళ్ళలో మాత్రమే సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాం. సో, ఈ బరువు తగ్గడము జిమ్‌కెళ్ళి అంత ట్రై చేసినా కూడా తగ్గంది. పోస్ట్ సర్జరీ ఎలా తగ్గగలుగుతున్నారని మీ క్వెషన్. సో, బేసిక్‌గా ఈ హార్మోనల్ చేంజెస్ లైక్ ఐ టోల్డ్ గుడ్ వర్సెస్ బ్యాడ్ హార్మోన్స్ ఇన్ ద గట్. దీనివల్ల మన గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటే ఆ సర్క్యూట్ అన్నది ఇట్ విల్ గెట్ రీఇంజినీర్డ్. ఈ హార్మోన్స్ అన్నవి గుడ్ హార్మోన్స్ పెరిగి బ్యాడ్ హార్మోన్స్ తగ్గడం వల్ల ఈ వెయిట్ అన్నది లైక్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు జీఎల్‌పీ-1 అండ్ జీఐపీ ఈ హార్మోనల్ తేడాలు రావడం వల్ల ఈ ఫ్యాట్ స్టోరేజ్ అనేది తగ్గిపోతది బాడీలో. అందువల్ల దే లూజ్ ఫ్యాట్ ఈజిలీ అండ్ ఫాస్టర్ కంపేర్డ్ అంటే ఇంతకుముందు వాళ్ళు ఎంత ట్రై చేసినా తగ్గని ఫ్యాట్ కూడా పోస్ట్ సర్జరీ తగ్గే అవకాశం ఎక్కువుంటది. ఓకే సార్. అలాగే బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత అంటే బరువు పెరగడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? లేకపోతే మొత్తానికి స్టాప్ అయిపోతుందా? సో, బేసిక్‌గా అగైన్ లైక్ మనం తీసుకున్న ఫుడ్ మీద ఎంత హార్మోనల్ గుడ్ హార్మోన్స్ ఎంత ఎక్కువుండి స్టార్టింగ్‌లో మీరు బరువు తగ్గినా కూడా వన్స్ యూ టేక్ ఎంప్టీ క్యాలరీస్ అంటే ఈ కోక్స్ కానీ, ఈ ఆల్కహాల్, సబ్‌స్టాన్స్ అబ్యూస్ కానీ, లేదంటే ఐస్ క్రీమ్స్ ఎక్కువ క్యాలరీస్ హై క్యాలరీ ఉన్న ఫుడ్స్ ఏది తీసుకున్నా కూడా కొద్ది రోజులు బాడీ ఇట్ విల్ ట్రై టు మెయింటైన్ ఇట్. బట్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ రిపీటెడ్‌లీ ఆల్కహాల్ తీసుకోవడమో లేదంటే ఎక్కువ హై క్యాలరీస్ ఉన్న కోక్సో, డైట్ కోక్స్ అనో ఇట్లా ఏమైనా తాగడం స్టార్ట్ చేస్తే డెఫినిట్‌గా అట్ సమ్ పాయింట్ your body can't tolerate it and it will again start accumulating fat. ఓకే. So basically you should select wisely the food you take and never drink your food. You should always chew it. సో అంటే మనము లిక్విడ్ టైప్ ఉన్నవి ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఓకే. సో మనం జస్ట్ ఒక 100 ఎంఎల్ బాటిల్ ఎనీ డ్రింక్స్ కానీ షుగర్ సిరప్స్ కానీ ఇవేవి తీసుకున్నా కూడా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి అందులో. సో అది ఆటోమేటిక్‌గా ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్ అట్స్ కొద్ది రోజుల తర్వాత ఆటోమేటిక్‌గా మన మెటబాలిజం అనేది తగ్గితే ఈ ఫ్యాట్ అనేది స్టోర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అట్లా లేకుండా ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు టేక్ ప్రాపర్ ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ నమిలి మింగి అరిగించుకోగలిగితే దాంట్లో క్యాలరీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఫైబర్ ఎక్కువ ఉంటది. ప్రోటీన్ అనేది బాగా వస్తది. ఓకే. కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో ఆల్వేస్ చూస్ హై ప్రోటీన్, హై ఫైబర్ డైట్స్. ఓకే. అంటే దానికి ఒక ఎండ్ అనేది ఉండదంటారా? అంటే ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత ఇంతకుముందు మీరే అన్నారు లైక్ బరువు తగ్గని వాళ్ళకి ఎలా తగ్గగలుగుతున్నారు పోస్ట్ సర్జరీ అని. సో దట్స్ వాట్ అవర్ ఫుల్ ఎంఫసిస్ వచ్చేసి బరువు తగ్గలేని వాళ్ళకి హెల్తీ బీఎంఐ వరకు మనం తెస్తాం. హ్మ్. బట్ అది మెయింటైన్ చేసేది వాళ్ళ చేతిలో ఉంటది. అంటే ఇదేదో ఖచ్చితంగా అంటే అదొక ప్రొఫెషన్ లాగా మీరేం చేయనవసరం లేదు. కీప్ యువర్ లైఫ్ హెల్తీ. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అట్‌లీస్ట్ ఒక 45 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ పర్ 3 ఆర్ 4 డేస్ ఇన్ ఎ వీక్ ఖచ్చితంగా చేయాలి. దాంతో పాటు డోంట్ గో ఫర్ హై క్యాలరీ ఫుడ్స్. ఇందాక చెప్పినట్టు యూ చూ యువర్ ఫుడ్. డోంట్ డ్రింక్ ఇట్. మినిమమ్ ఇవి చేసుకోగలిగితే గనక డెఫినిట్‌గా వెయిట్ పుట్ ఆన్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నది. ఫ్యూచర్‌లో గూడా. ఇట్ మే బి 10, 15 ఇయర్స్ ఆల్సో ఆర్ లైఫ్ టైమ్ ఆల్సో వాళ్ళు గనక ఈ డిసిప్లిన్ అనేది అలవర్చుకుంటే ఫుడ్ అండ్ డైట్, ప్రాపర్ స్లీప్, స్ట్రెస్ తగ్గించుకొని ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు మెయింటైన్ దిస్ ఈ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయగలిగితే వాళ్ళకి ఫ్యూచర్‌లో మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉండనే ఉండవు. అలాగే సార్ బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఆరోగ్య సమస్యలేమైనా ఇష్యూస్ ఏమన్నా వస్తూ ఉంటాయా? బేరియాట్రిక్ సర్జరీ తర్వాత యూజువల్‌గా బైపాస్ సర్జరీస్‌లో మనం వైటమిన్ డెఫిషియన్సీస్ చూస్తాం. ఎందుకంటే మనము సమ్ పార్ట్ ఆఫ్ ఇంటెస్టైన్‌ని మనం బైపాస్ చేసి డైరెక్ట్ తీసుకెళ్ళి కింద స్మాల్ ఇంటెస్టైన్ సెకండ్ పార్ట్‌లో కలుపుతాం కాబట్టి స్టమక్‌ని. కొన్ని టైప్స్ ఆఫ్ కొన్ని వైటమిన్ బి12 అని గాని, వైటమిన్ ఐరన్ గాని ఈ డెఫిషియన్సీస్ కొన్ని చూస్తాం. బట్ ఇవన్నీ గూడా మెడికల్‌గా ట్రీటబుల్. దేనికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు పోస్ట్ బేరియాట్రిక్. అండ్ పోస్ట్ బేరియాట్రిక్ పర్సన్ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ హ్మ్. ఆఫ్టర్ లూజింగ్ వెయిట్. సో కొంతమందికి హెయిర్ రాలడము ఇట్లా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. దట్ ఆర్ టెంపరరీ. అవన్నీ మళ్ళీ కరెక్ట్ అయిపోతాయి. మనం తీసుకునే మల్టీ వైటమిన్స్, ప్రోటీన్స్ దీనివల్ల హెయిర్ కరెక్ట్. లాస్ ఉంటుందంటారా? హెయిర్ లాస్ వెరీ మైల్డ్ కొంతమందిలో నాట్ ఫర్ ఆల్ ఎవ్రీవన్ ఓహ్! అందరికీ ఉండదు. కొంతమందికి హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ దట్ ఈస్ కంప్లీట్‌లీ టెంపరరీ. మళ్ళీ నార్మల్ అయిపోతది. అలాగే సార్ ఈ యొక్క సర్జరీ తర్వాత ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి నార్మల్‌గా ఒక పర్సన్‌కి? సో దట్స్ వాట్. ఇంతకుముందు లేజీగా సపోజ్ ఒక ఆఫీస్‌లో ఒక పర్సన్ లావుగా ఉండి లేజీగా ఎప్పుడు కూర్చొనుండడము అట్లా చేసేవాళ్ళు డెఫినిట్‌గా పోస్ట్ సర్జరీ దే విల్ బి వెరీ యాక్టివ్. ఓకే. చాలా యాక్టివ్‌గా ఉంటారు. సో తన పనులు అంటే రెగ్యులర్‌గా అంటే ఇంతకుముందు ఏమైనా బయటికెళ్ళి తీసుకురావాలన్నా, బయటికెళ్ళి తెచ్చుకోవాలన్నా, బయటికి ఏమైనా
ఎక్కడికైనా వెళ్ళాలన్నా కొద్దిగా ఇబ్బంది పడే వాళ్ళు కూడా దే విల్ బి వెరీ యాక్టివ్ ఓకే. పోస్ట్ సర్జరీ. సో, అంటే ఈ సర్జరీ వల్ల బాడీలో కూడా చాలా మార్పులొస్తాయంట. చాలా చేంజెస్ వస్తాయి. అంటే ఎలాంటి చేంజెస్ వస్తాయంటున్నారు? పర్సన్ యాక్టివ్ అయితారు. హ్మ్. వాళ్ళ మెటబాలిజం ఇంప్రూవ్ అయితది. హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటారు. అండ్ ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నవి వచ్చే ఛాన్సెస్ చాలా వరకు తగ్గిపోతది. ఈ యొక్క బ్యారియారిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు సో, ఎంతకాలం వరకు ఫాలో అప్ చేయాలంటారు? సో, బేసిక్‌గా బేరియాట్రిక్ సర్జరీ అయిన తర్వాత ఇనిషియల్‌గా వాళ్ళ వెయిట్ లాస్ అనేది బాగా ఎక్కువగా ఉంటది స్టార్టింగ్ డేస్‌లో. దాని తర్వాత దే విల్ బి లూజింగ్ 1 ఆర్ 2 కిలోస్ పర్ మంత్ లూజ్ అయితూనే ఉంటారు. అప్ టు 2 ఇయర్స్ వరకు కూడా వాళ్ళు వాళ్ళ నార్మల్ వెయిట్‌కొచ్చేంత వరకు అంటే వాళ్ళ ఐడియల్ BMI విచ్ ఈస్ 25 హ్మ్. అంత 25 కంటే తక్కువ 22.5 ఆ రేంజ్‌కొచ్చేంత వరకు కూడా వాళ్ళు వెయిట్ అనేది తగ్గుతూనే ఉంటారు. సో, పోస్ట్ బేరియాట్రిక్ రెగ్యులర్ ఫాలో అప్స్ అంటే ఫస్ట్ ఒక 1 మంత్‌కి, దాని తర్వాత 3 మంత్స్, దాని తర్వాత 6 మంత్స్, 1 ఇయర్‌కి, 2 ఇయర్స్‌కి అప్ టు 2 ఇయర్స్ వరకు ఫాలో అప్ అనేది చేస్తే బెటర్. ఎందుకంటే పోస్ట్ బేరియాట్రిక్ వాళ్ళకి కొన్ని రకాల వైటమిన్ డెఫిషియన్సీస్ ఉండొచ్చు. కొన్ని అంటే పెద్ద ప్రాబ్లమాటిక్‌గా అనిపియని కొన్ని ఇష్యూస్ ఏమైనా వాళ్ళు ఫేస్ చేస్తుండొచ్చు. యాస్ ఎ డాక్టర్, యాస్ ఎ సర్జన్ వీ కెన్ ఐడెంటిఫై దట్. అవి మేము ఐడెంటిఫై చేయగలము క్లినికల్ ఎగ్జామినేషన్‌లో గానీ. సో, ఫాలో అప్ ఆఫ్టర్ బేరియాట్రిక్ సర్జరీ అప్ టు 2 ఇయర్స్ వరకు ఆప్టిమల్. బట్ ఇట్స్ నాట్ లైక్ అంటే వాళ్ళకేదో ప్రాబ్లమ్ ఉంటది. ఫాలో అప్ ఖచ్చితంగా మ్యాండేటరీ అని కాదు. బట్ ఫాలో అప్‌లో ఉంటే మిగతా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా ఎనీ సైన్స్ ఆఫ్ ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేసి ఫస్ట్ రెక్టిఫై చేసే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఈ యొక్క సర్జరీ చేయించుకున్న తర్వాత ఒక పర్సన్‌కి ఆయుష్ అంటారు గదా! సో, అదేమైనా పెరుగుతుందంటారా? ఈ దీర్ఘకాలిక జబ్బులు అంటాం కదా మనం, లైఫ్ స్టైల్ డిసీజెస్ వీటితో ఉన్న పర్సన్‌కి కంపేర్ చేస్తే ఒక నార్మల్ పర్సన్ వితౌట్ దోస్ డిసీజెస్ బతికే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం చూడొచ్చు మన తాతల్లో మన పెద్దవాళ్ళందరూ దే లీవ్డ్ అప్ టు 80, 90, 100 ఇయర్స్ వరకు కూడా వితౌట్ ఎనీ డిసీజెస్. న్యాచురల్ డెత్ అంటే ఏజ్ రిలేటెడ్ డెత్స్ అయ్యాయి కానీ ఎవరికి కూడా ఈ జబ్బుల వల్ల వచ్చిన డెత్స్ అవి చాలా తక్కువగా చూసేవాళ్ళం. బట్ అది ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఈ జబ్బులు లేకపోతే లైఫ్ అనేది ప్రొలాంగ్ అయితది డెఫినెట్‌గా. నార్మల్‌గా మన ఆయుష్ 100 ఇయర్స్ అంటారు కదా! హ్మ్. సో, మనం ఎక్కువ కాలం బతికే ఛాన్సెస్ అయితే ఉంటాయి డెఫినెట్‌గా. బట్ అగైన్ ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవి రాకుండా మనం చూసుకోగలిగితే డెఫినెట్‌గా లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ అనేది పెరుగుతది. సో, ఆబ్వియస్‌గా బేరియాట్రిక్ సర్జరీ తర్వాత ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి చాలా వరకు మనము కంట్రోల్ అయితాయి కాబట్టి వి కెన్ డెఫినెట్‌లీ ఎక్స్టెండ్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ దేర్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ అనేది డెఫినెట్‌గా ఎక్స్టెండ్ చేసిన వాళ్ళమే. ఓకే సార్. సో, చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినందుకు థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.